రైలును హైజాక్ చేశారు కదా, ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేసినామని చెప్పేసి ప్రకటించారు. ఏం రాక్షసులు ఏం మైలు. రైట్, ఇవి ఈరోజు ప్రధానంగా అన్ని వార్తా పేపర్లలో కనిపించినటువంటి బ్యానర్ న్యూసు. ఇక వివరాల్లోకి వెళ్దాం. డీటెయిల్స్లో చూస్తే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఒక బ్రేక్ పడే అవకాశం ఉందా అంటే అవునని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు అర్హుల జాబితా 23 లక్షల మంది లబ్ధిదారులని ఫైనల్ చేసి ఒక లిస్ట్ అయితే తయారు చేసింది. మరి దానికి కేంద్రం అడ్డంకిగా ఉంది, ఒక కొత్త మెలిక పెట్టిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏంటంటే కేంద్రం ఏదైతే యాప్ ఉందో కేంద్ర యాప్తోనే సర్వే చేయాలి, కేంద్ర యాప్తో సర్వే చేసి ఆ యాప్ ద్వారానే లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళకి ఇల్లు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ద్వారా అందే సహాయం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందే సహాయం కావచ్చు ఇవ్వాలని చెప్పేసి కేంద్రం అయితే ఒక కొత్త నిబంధన పెట్టింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము ఆల్రెడీ కేంద్ర నిబంధనలు పాటించే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సర్వే చేసినాం, అర్హుల జాబితాను లబ్ధిదారుల ఎంపికను కూడా కేంద్ర నిబంధనలకు అనుగుణంగానే చేసినాం. మళ్ళీ ఇప్పుడు మొత్తం లబ్ధిదారులను ఫైనల్ చేసినాక మళ్ళీ ఇప్పుడు చివరి మూమెంట్లో మళ్ళీ తాజాగా మళ్ళీ సర్వే చేయాలంటే కుదరదు, ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే వాదిస్తుంది. మరి ఇప్పటికే 30 లక్షల దరఖాస్తులు వస్తే 30 లక్షల దరఖాస్తుల 23 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేసిర్రు. అయితే మీరు చేసిన ఈ లబ్ధిదారుల ఎంపిక ఏదైతే ఉందో దాన్ని మేము పరిగణలోకి తీసుకోము, మీరు మళ్ళీ ఆ సర్వే చేయాలి, మళ్ళీ లబ్ధిదారులను ఎంపిక చేయాలి, మళ్ళీ కేంద్రం ఏదైతే కేంద్ర ప్రభుత్వ యాప్ ఏదైతే ఉందో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఆ యాప్లోనే మీరు సర్వే చేయాలి. మీరు చేసిన సర్వే వివరాలు కావచ్చు, దరఖాస్తులు కావచ్చు, లబ్ధిదారుల ఎంపిక కావచ్చు అంతా కూడా ఆ యాప్ ద్వారానే జరగాలని చెప్పేసి కేంద్రం అయితే ఒక గట్టి ఆదేశం అయితే రాష్ట్రానికి ఇచ్చింది. దాదాపు 20 లక్షల ఇళ్లను 4 ఏళ్లలో నిర్మించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకొని మరి వచ్చే ఎన్నికలకు కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు ఓటేసేలాగా ఈ పథకాన్ని అయితే ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని అయితే డిజైన్ చేసుకుంది. ఏడాదికి 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మాణం చేయాలని పెట్టుకుంది. కానీ కేంద్రం అడ్డుకాలు వేసిందని చెప్పేసి చూడొచ్చు ఇక్కడ. దానివల్ల ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి కొంత బ్రేక్ పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎంపిక చేసిన 23 లక్షల అర్హులల్లో దాదాపు 19.5 లక్షలు వాళ్ళందరూ కూడా సొంత జాగా ఉన్నవాళ్ళు, 3.5 లక్షలు జాగా కూడా లేనివారు, ఎలాంటి జాగా లేకుండా ఉన్నవాళ్ళు, వారందరికీ కూడా సొంత ఇల్లు కట్టుకునే కళని నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తే దాన్ని కేంద్రం యాప్తోనే చేయాలని చెప్పేసి ఒక ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అవుతుంది, కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, ఇందిరమ్మ ఇండ్ల జారీ ఆగుతుందా అనేది అయితే చాలామంది లబ్ధిదారులు, చాలామంది ఇల్లు లేని నిరుపేదలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. కేంద్రం చేసినటువంటి ఈ ఆదేశం వల్ల ప్రస్తుతానికైతే ఇందిరమ్మ ఇళ్లకు ఒక బ్రేక్ పడిందని అయితే చెప్పొచ్చు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన వార్త చూడొచ్చు. ఆమె మెడకు ఇంకో లిక్కర్ స్కామ్ చుట్టుకున్నది. ఇప్పటికే ఢిల్లీలో, కేరళలో లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆమె జైలుకు కూడా పోయి వచ్చింది. ఇప్పుడు తాజాగా తమిళనాడు లిక్కర్ స్కామ్లో 1000 కోట్ల కుంభకోణంలో కవిత హస్తం ఉందని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూడొచ్చు. డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మెడకు మరో స్కామ్ బిగుస్తోంది. తమిళనాడు లిక్కర్ స్కామ్తో కవిత పేరు ఉన్నట్టుగా తెలుస్తోంది. తమిళనాడులో 1000 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందంటూ ఈడీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో డీలిమిటేషన్ అంశంపై రచ్చ జరుగుతున్న నేపథ్యంలో 1000 కోట్ల లిక్కర్ స్కామ్ అనేది తెర మీదకి వచ్చింది. కవితపై ఢిల్లీ, కేరళ లిక్కర్ స్కామ్లో ఆరోపణ నేపథ్యంలో తాజాగా తమిళనాడు లిక్కర్ స్కామ్లో కూడా ఆమె పేరుందని చెప్పేసి ఈడీ ఆరోపిస్తోంది. అయితే దాదాపు 1000 కోట్ల లిక్కర్ స్కాము తమిళనాడులో కవిత చేసింది. రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్లో ఈ 1000 కోట్ల అవినీతి కవిత హస్తం ఉంది అని చెప్పేసి ఈడీ ఆరోపిస్తుంది. ఇప్పటికే ఢిల్లీకి సంబంధించి ఆమె ఢిల్లీకి సంబంధించి లిక్కర్ స్కామ్లో మద్యం పాలసీ క్రియేట్ చేసే దాంట్లో ఆమె హస్తం ఉందని చెప్పేసి ఈడీ ఆరోపించింది. విచారణ చేసింది, సోదాలు చేసింది, జైలు శిక్ష కూడా అనుభవించింది. ప్రస్తుతం ఆమె బెయిల్ మీద బయట ఉంది. ఇంకోవైపు తమిళనాడులో ఈ డీలిమిటేషన్ వల్ల నియోజకవర్గాలు తగ్గిపోతాయి. ప్రజల్లో ఏమైతే ఉందో ఆ పార్లమెంట్లో